పసిపిల్లవాడికి ఉగ్గుపాలతో కూడా ఈ దేశంలో తల్లి నేర్పేటటువంటి కథ, తల్లి చెప్పేటటువంటి కథ శ్రీరామాయణం. అటువంటి శ్రీరామాయణ కథ తెలియనివాడు, శ్రీరామాయణంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి పరిచయం లేనివాడు లోకంలో ఎక్కడా ఉండడు. కానీ శ్రీరామాయణం మీద ప్రసంగం జరుగుతోంది అంటే ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అలా చెవులు దొప్పలు చేసుకుని వింటూనే ఉంటారు. దానికి కారణం ఏమి అంటే జీవితంలో జరిగేటటువంటి ప్రతి సన్నివేశం శ్రీరామాయణంతో అన్వయమవుతుంది. అసలు రామాయణంతో అన్వయం కానిది, రామాయణం కన్నా దూరంగా ఉండిపోయిన జీవితం లోకంలో చూపించడం చాలా కష్టం. ఏ సమస్యకైనా, ఏ సంఘటనకైనా, ఏ క్లేశానికైనా, ఏ సంతోషానికైనా, ఏ ధర్మానికైనా, ఏ పరిస్థితికైనా, ఏ ఉరిపిడికైనా, ఏ పొంగుకైనా, ఏ కుంగుకైనా రామాయణమే అద్దం. అది అందులో రాముడి జీవితం ప్రతిబింబంగా కనపడుతుంటుంది. రాముడు ఎలా తట్టుకున్నాడు అన్నది జీర్ణమైనప్పుడు మనిషి తాను ప్రశాంతంగా బతుకుతాడు. తన చుట్టూ ఉన్నవారు ప్రశాంతంగా బ్రతకడానికి కావలసినటువంటి అవకాశం కల్పిస్తాడు. ఇంకా అంతకన్నా పెద్ద ఉపకారం సమాజానికి ఏమీ చెయ్యక్కర్లేదు. తాను ప్రశాంతంగా ఉండడం, తన చుట్టూ ఎవరున్నారో వాళ్ళని ప్రశాంతంగా ఉంచడం, తాను ఎంతమందితో సమన్వయం అవుతుంటాడో వాళ్ళందరూ తన వలన శాంతి పొందాలి తప్ప తన వలన ఎవరు అశాంతి పొందకుండా ఉండాలి అంటే దానికి ప్రధానమైనటువంటి అవకాశాన్ని, అవగాహనని ఇవ్వగలిగినవి ఏవి అంటే ఋషిప్రోక్తమైనటువంటి ఇటువంటి ఆర్ష గ్రంథములు.